అంబులెన్స్ కి సంబంధించిన విజువల్ చూసాము. ఇక డే ర్యాలీ ఎలా సాగింది. విజయ్ తాను ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి తను వెళ్ళాలనుకున్న ప్లేస్ వరకు కూడా ఎలా ర్యాలీగా వచ్చాడు, దానికి సంబంధించిన డే విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పైన బ్రిడ్జ్ కనిపిస్తోంది, బ్రిడ్జ్ పై నుంచి కూడా జనం ఆయన కోసం చూస్తూ ఉన్నారు. విజయ్ ఇటు నుంచే వెళ్తున్నాడని చెప్పి వాళ్ళంతా ఆ ప్రాంతం చూడండి, ఒక్కసారి చూడండి జన సంద్రాన్ని. పైన వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితుల్లో పైన ఫ్లైఓవర్ కనిపిస్తోంది, కింద పూర్తిగా కిక్కిరిసిపోయిన జనం. ఇది సాయంత్రం కాబట్టి ఇంకా మీకు కాస్త ఖాళీ కనిపిస్తోంది, ఎందుకంటే విజయ్ అప్పటికి అక్కడికి చేరుకోలేదు, ఇంకా వస్తున్నారన్న సమాచారంతోనే అంతమంది వెయిట్ చేశారు. కానీ ఎప్పుడైతే విజయ్ వచ్చేసారన్నారో కొన్ని మినిట్స్లోనే జనం అంతా కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఇంకా చీకటి పడే టైంకి అసలు ఇసుకేస్తే రాలనంత జనం అంటాం కదా, ఎగ్జాక్ట్గా అదే సీన్ని మనం అక్కడ చూసాము. డే విజువల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎంతసేపు వాళ్ళంతా కూడా విజయ్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది అన్నది కూడా మనకు అర్థమవుతోంది. వాళ్ళ నామక్కల్ అలాగే కరూరి రెండు ప్రాంతాల్లో మీట్ ద పీపుల్ అనే ఈ కార్నర్ మీటింగ్ని ఏర్పాటు చేశారు విజయ్. ఉదయం 8:30 ప్రాంతంలో నామక్కల్లో జరగాల్సింది, మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కరూరులో జరగాల్సింది, ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో. కానీ అనుకున్న టైంకి ఎక్కడా జరగలేదు, అన్నీ డిలే అయ్యాయి. కరూర్ మీటింగ్ అయితే ఆల్మోస్ట్ 7 hours డిలే అయిపోయిందని చెప్పొచ్చు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారంతో మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది, ఆ నెంబర్ చెప్పాలంటే కూడా చాలా బాధగా అనిపిస్తోంది. మీకు అఫీషియల్ సోర్సెస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? అంటే ముందుగా ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి సహాయక చర్యలన్నీ కూడా చేపడుతూనే మరోవైపు ఏం జరిగిందనేటువంటి తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అక్కడ పోలీసులను ముందుగా సంప్రదించినప్పుడు సందర్భంలో అనుమతి కోరినటువంటి సందర్భంలో కేవలం 10,000 మంది మాత్రమే సమావేశానికి వస్తారు, అటెండ్ అవుతారని చెప్పారు. కానీ పోలీసులు అప్పటికే వారించారు, కేవలం 5,000 మందికి మాత్రమే మీరు ఎంచుకున్నటువంటి ఆ ప్రాంతం సరిపోతుంది, అంతకు మించి ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయని ముందుగానే పోలీసులు కూడా సూచించారు. కానీ నిర్వాహకులు ముందుగా చెప్పింది ఏంటంటే రోడ్ షోకి వచ్చేటువంటి అటెండ్ అయ్యేటువంటి అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే సభా ప్రాంగణానికి వచ్చేటువంటి ఏదైతే అక్కడ ఆ ప్రచార రథం ఉందో ఆ ప్రచార రథం ఏర్పాటు చేసేటువంటి ఆ స్థలానికి వచ్చేటువంటి మొత్తం కలిపి 10,000 మంది ఉంటారు. 5,000 మంది మొత్తం రోడ్ షోలో ఉండిపోతే మిగిలినటువంటి 5,000 మంది మాత్రమే ఉంటారని వారిని ఒప్పించి అనుమతులు తీసుకున్నారు. కానీ అక్కడ 50,000 మంది వరకు కూడా మొత్తం రోడ్ షో కావచ్చు, ఆ మొత్తం ఆ సభ జరిగేటువంటి ఆ ప్రాంతానికి మొత్తం కూడా వచ్చేటువంటి సంఖ్య చూస్తే 50,000 మంది వరకు కూడా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అంతకంటే ముందంటే ఏ పార్టీ సభ నిర్వహించినా కూడా తమ సభ సక్సెస్ అయిందని చెప్పుకోవడం కోసం వచ్చినటువంటి సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించుకోరు, ఎక్కువగానే చెబుతారు. సో సాయంత్రం కూడా ఘటన జరిగినటువంటి సందర్భంలో కూడా దానికంటే ముందు కూడా కొంతమంది ఎక్కడున్నటువంటి టీవీకే నాయకులు చెప్పినటువంటి విషయం 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా వచ్చారు, సభ సూపర్ సక్సెస్ అయిందన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ట్వీట్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అదే పోలీసులు ముందు నుంచి కూడా వారించారు. సో అనుకున్నదే వాళ్ళు ముందుగా ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో అలాంటిదే జరిగింది. కానీ ఈ స్థాయిలో విషాదం ఉంటుందని ఎవరో కూడా ఊహించలేదు. అప్పటికీ ముందుగానే పోలీసులు డ్రోన్ కెమెరాలు సపరేట్ గా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఎక్కడి నుంచి వస్తారనేది ముందు జాగ్రత్తగా వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా అంబులెన్స్లు కూడా సిద్ధం చేసుకున్నారు. సో అంబులెన్స్లు అక్కడ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి విజయ్ సభ ఆ ప్రాంగణానికి వచ్చినప్పుడు ప్రచార రథంపై అక్కడికి వచ్చినప్పుడు మనకు ఆ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనబడుతున్న అంబులెన్స్లు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని. లేదంటే కనుక క్షతగాతులుగా ఉన్నటువంటి వారు ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఇంత స్థాయిలో ఉన్నటువంటి ఆ రద్దీలోకి అంబులెన్స్లు వచ్చినా కూడా అక్కడి నుంచి తరలించేటువంటి అవకాశం కూడా లేదు, ఏ వాహనాలు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ విజయ్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకు పంపేటువంటి క్రమంలోనే ఈ తొక్కిసలాట అనేది జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ సభ స్పీచ్ మొదలవడానికి ముందే తొక్కిసలాట అనేది ఆ వాహనం నిలిపినటువంటి ప్రచార రథానికి కొంచెం ముందు తొక్కిసలాట జరిగింది. సో అక్కడ తొక్కిసలాట జరిగిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేటువంటి ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో విజయ్ ఉన్నటువంటి ఆ ప్రచార రథం సమీపంలో కూడా తొక్కిసలాట జరిగింది. సో అంటే 2-3 చోట్ల తొక్కిసలాట జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సో ఈ కారణంగానే ఈ స్థాయిలో మృతుల సంఖ్య అనేది పెరిగింది, క్షతగాతుల సంఖ్య అనేది కూడా ఈ స్థాయిలో ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని. కానీ మురళి, యాక్చువల్ గా మాట్లాడుకుంటే రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే ఇలాంటి మీటింగ్స్ కి ఒక స్టార్ అయిన విజయ్ ఏర్పాటు చేసే ఇలాంటి మీటింగ్స్ కంటే స్టార్స్గా ఉన్న రాజకీయ నాయకులు ఏర్పాటు చేసే మీటింగ్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ సినిమా స్టార్స్గా అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి వాళ్ళు తమ ప్రాంతానికి వస్తున్నారు అంటే జనంలో కలిగే ఉత్సాహం, ఉల్లాసం, వాళ్ళు అక్కడికి ఎలాగైనా అటెండ్ అవ్వాలని వాళ్ళలో ఉండే ఒక తపన అదంతా కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో విజయ్ అసలు ఇలాంటి కార్నర్ మీటింగ్ని ఎందుకు ఆప్ట్ చేసుకున్నారు? ఎందుకంటే తన కోసం ఇన్ని వేల మంది వస్తారన్న విషయం అతనికి తెలిసిన విషయమే. పోలీసులు ఆ రకంగా ఆయన్ని ముందుగా అలర్ట్ చేయలేదా?
అంటే ఇక్కడ ఒక విషయం చూడాలి మనం. అంటే బహిరంగ సభ ఏర్పాటు చేసి ఒక ప్లేస్ ముందుగా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఉంటే గనక సభ జరిగితే ఎంతమంది అక్కడికి గ్యాదర్ అవుతారు, ఎంతమంది వస్తారు, ఒకవేళ పరిమితి మించితే వాళ్ళని అక్కడే నిలువరించేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా గత నెలలు అంటే ఆగస్టులో మదురైలో టీవీకే 2వ మహానాడు జరిగినటువంటి సందర్భంలో కూడా తొక్కిసలాట జరిగింది. అయితే అప్పుడు మృతుల సంఖ్య అనేది ఎక్కువగా లేదు కాబట్టి కేవలం ఒకరు మాత్రమే చనిపోయారు, దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆ విషయం పెద్దగా కూడా ఎక్కడా కూడా వార్తల్లో కూడా రానటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే కేవలం లిమిటెడ్ ప్లేస్ లో పరిమితికి మించి అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళు వచ్చింది కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి అన్నారు. కేవలం 10,000 మంది మాత్రమే వస్తారని పోలీసులు కూడా భావించారు. కానీ దాదాపు 40 నుంచి 50,000 మంది వరకు వచ్చారు. దాదాపు కిలోమీటర్ నుంచి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి కారణంగా ఈ తొక్కిసలాట జరిగినటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విజువల్స్ లో కాన్వాయ్ లో ముందుకు కదిలేటువంటి క్రమం నుంచి కూడా ఇక్కడికి ప్రచార రథానికి వచ్చేటువంటి సమయంలో కూడా. సో ముందుగా నిర్వాహకులు మామూలుగా ఎక్కడ సభ జరిగినా కూడా వారంతటా వారు వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరితో పాటుగా గ్యాదరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సభ సక్సెస్ చేసుకోవాలని. ఇక్కడ కూడా గ్యాదరింగ్ అనేది జరిగింది. దీంతో పాటుగా అక్కడికి వచ్చి అభిమానంతో, అందులోనూ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కేవలం ఒక నాయకుడికి అధినేతకు సంబంధించినటువంటి సమావేశంగా కాకుండా ఒక క్రేజ్ ఉన్న హీరో అంటే వర్ధమాన హీరోగా ఉన్నటువంటి విజయ్ సో అక్కడికి వస్తున్నాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అభిమానులు వస్తారు, అక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఉంటారు, ఆ కరూరు నుంచి అక్కడ అటువైపుగా వెళ్ళేటువంటి వారు ఉంటారు. మొత్తం కూడా ఒకసారి చూడాలి. అందులోనూ ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితులను అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. సో 2 ప్రధాన పార్టీల నడుమ ఒక స్టార్ హీరో ఒక పార్టీని స్థాపించారు. గతంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ కూడా భావించారు, కానీ రాలేదు. కానీ విజయ్ మాత్రం అనూహ్యంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, అతని విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజల్లోకి వచ్చిన తర్వాత అతను ఏం చెప్పబోతున్నాడు, ఈ 2 పార్టీలకు భిన్నంగా అతను తమిళనాడుకి ఎలాంటి పాలన అందించాలని చెప్పబోతున్నారు. సో ఇవన్నీ కూడా ఆసక్తిగా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా సరే ఒకసారి ఆ సభా ప్రాంగణానికి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు విజయ్ చూడాలన్నటువంటి ఆసక్తి అందరికీ కూడా ఉంటుంది. సో అలా వచ్చినటువంటి ఆసక్తిగా వచ్చినటువంటి వారు కావచ్చు, నటుడిగా తమ అభిమాన నటుడు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మురళి, చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని అలాంటి ఒక ప్రాంగణానికి వెళ్ళడం అన్నది ఎంత పెద్ద తప్పు. నిజంగా అంటే ఎన్ని సంఘటనలు చూసాము, ఎన్ని ఇన్సిడెంట్స్, ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం, మనకి ఎన్ని పాఠాలు నేర్పించినా కూడా మనం ఇంకా పాఠం నేర్చుకోకపోతే ఎలా. నిజంగా చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని భుజాల మీద ఎత్తుకుని ఆ సభకి వెళ్ళిన వాళ్ళు కూడా మనకి కొన్ని దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ చనిపోయిన వాళ్ళలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోతే 6 చిన్నారులు ఉన్నారు, 16 మంది మహిళలు ఉన్నారు. నిజంగా మహిళలు ఇలాంటి ఒక తొక్కిసలాట సిచ్యువేషన్ నిజంగా వాళ్ళు తట్టుకోగలగడం, సస్టైన్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం. కానీ అలాంటి ప్రాంతాలకి చిన్న పిల్లల్ని తీసుకుని మహిళలు కూడా చాలా ఇబ్బందికరంగా మిస్బిహేవ్ చేసే మగవాళ్ళు ఎంతోమంది అలాంటి స్పాట్స్లో కనిపిస్తూ ఉంటారు. పోకిరీలు ఉంటారు చాలామంది. ఇలాంటి సందర్భాన్ని వాడుకునే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంటాయి. కానీ అలాంటి ప్లేసెస్కి మహిళలు పిల్లల్ని వేసుకుని కూడా వెళ్ళడం, ఇవాళ ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధగా అనిపిస్తోంది. అసలు విజయ్ మాట్లాడిన ఒక స్టేట్మెంట్ కూడా గుర్తొస్తుంది. ఆయన ఒకనొక మీటింగ్లో అన్నారు, నా మీటింగ్స్కి మీరంతా హాజరవ్వాలని ప్రయత్నించకండి, వృద్ధులు, పిల్లలు, మహిళలు రావద్దు, మీరు టీవీల్లోనే నా మీటింగ్స్ని చూడండి అని చెప్పి ఆయన చెప్పింది ఇందుకేనా అని అనిపిస్తుంది. కానీ బట్ స్టిల్ ఆయన ఎంత చెప్పినా కూడా ఇది ఆపే పరిస్థితి ఉందా? జనం రావడం ఆగుతుందా? అంటే ఇక్కడ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి సమావేశాలకు హాజరయ్యేటువంటి క్రమంలో 2 కోణాలు మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, మొత్తం అభిమానంతో వచ్చేటువంటి వారు కొంత మంది ఉంటారు, అందులో మహిళలు ఉంటారు, అందులో పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, పార్టీలో మహిళా కార్యకర్తలు ఉంటారు, వీళ్ళందరూ కూడా వస్తారు. రెండవది గ్యాదరింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గ్యాదరింగ్ మీదనే ఎక్కువ పర్సంటేజ్ అనేది మాత్రం అక్కడ సభ సక్సెస్ కావడానికి ఎక్కువ మంది పబ్లిక్ అనేది గ్యాదర్ అవుతుంటారు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వాహనాలు ఏర్పాటు చేసి తీసుకొస్తూ ఉంటారు. సో అలా వాళ్ళకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇంత మొత్తాన్ని చెల్లించి వారికి వాహనాలు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చేటువంటి క్రమంలో కుటుంబాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు వస్తారు. భార్యాభర్తలు వచ్చే సమయంలో పిల్లల్ని ఇంట్లో వదిలి రాలేక వాళ్ళను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కో సందర్భంలో తలకి ఇంత, అంటే ఒక్కొక్కరికి ఇంత అనేటువంటి పేమెంట్ ఉంటుంది. 300, 400, 500 సభలకు వచ్చేటువంటి వారికి. ఆ రకంగా కూడా పిల్లలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వారిలో చాలా మంది చెప్తున్నారు. ఇవాళ హాస్పిటల్స్ దగ్గర